జీతాలు ఇవ్వాలి, ఏరియల్ కెనాల్ జీతాలు ఇవ్వాలి, ఏరియల్ కెనాల్ జీతాలు ఇవ్వాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అంగన్వాడీలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేయాలి. 4 లేబర్ కోడ్లు. అంతేకాదు నల్లమడ ఆధునీకరణ మీరు చూసే ఉంటారు. నల్లమడలో పిచ్చి చెట్లు, ముళ్ళ చెట్లు అన్నీ పెరిగిపోయి నీళ్లు పోవడానికి ఆటంకంగా ఉండి ఆ నీళ్ళన్నీ పొలాల మీద పడి పొలాలన్నీ పంట పొలాలు నాశనం అయిపోతా ఉన్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. దానికి వెంటనే 300 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి నల్లమడ ఆధునీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ ఆశా వర్కర్లు కానీ మధ్యాహ్నం పోయిన వాళ్ళు కానీ వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి, అట్లాగే ఈ అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేసి వాళ్ళకందరికీ కూడా 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని ముందు సుప్రీంకోర్టు చెప్పింది. ఒక కుటుంబం జీవించాలంటే, సాధారణంగా జీవించాలంటే 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి దాన్ని ఇంతవరకు అమలు జరపలేదు. అంతేకాదు పెన్షన్లకి 7,500 రూపాయలు ఇస్తాము, అట్లాగే డిఏ ఇస్తామని చెప్పి, ఆరోగ్య కార్డులు ఇస్తామని చెప్పి, ఉచితంగా ఆరోగ్యం చేపిస్తామని చెప్పి, ఇంక్రిమెంట్లు వేస్తామని చెప్పారు. కానీ అవి ఇంతవరకు అమలు జరపలా. ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ ఉన్నారు. వాటిని వెంటనే అమలు జరిపి ఈ రిటైర్డ్ అయిన ఉద్యోగులందరూ ఏ విధంగా జీవించాలి? 100 రూపాయలు, 1000 రూపాయలు, 400 నుంచి 1000 రూపాయల లోపే వస్తూ ఉంది. 1000 రూపాయలు కుటుంబం ఎలా గడుస్తుంది? కనీసం 10,000 రూపాయలు వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని చెప్పి, కనీస పెన్షన్ 10,000 ఇవ్వాలని చెప్పి, ఆరోగ్యపరంగా కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి, వాళ్ళకి ఇంక్రిమెంట్లు వేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో స్వాగతంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అంగన్వాడీ కేంద్రానికి వచ్చే పిల్లలకు కూడా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు తగ్గుతున్నారని చెప్పి మాకు ఇబ్బందిగా ఉంటుంది, బాధగా ఉంటుంది. తగ్గటానికి కూడా కారణం 5 సంవత్సరాలు పిల్లలందరూ కూడా అంగన్వాడీ కేంద్రంలో ఉండేటట్టు జీవో ఇవ్వాలి గవర్నమెంట్. అదేవిధంగా అన్ని స్కీమ్స్ కూడా మన అంగన్వాడీ టీచర్స్కి, హెల్పర్స్కి ఇవ్వాలని. మాకు 11,500 టీచర్కి, హెల్పర్కి వచ్చి 7,000. సంక్షేమ పథకాలు ఏమీ అందట్లేదు. కరెంటు బిల్లులు కూడా మేమే కట్టుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మన అంగన్వాడీ కేంద్రంలో టాయిలెట్స్ కానీ, సెంటర్స్ క్లీన్ చేసుకోవడానికి కానీ మెటీరియల్ కానీ కొన్ని సెంటర్లో లేవు. అదేవిధంగా ఓన్ బిల్డింగ్స్ కట్టాలి. అంగన్వాడీ టీచర్స్కి కూడా మరి స్థలాలు కేటాయించాలి, బిల్డింగులు కట్టాలి. స్థలాలు కేటాయించిన వాటికి కూడా బిల్డింగులు కట్టాలని మేము కోరుకుంటున్నాము. మా సమస్యలు వచ్చి ఫస్ట్ మమ్మల్ని మాతా శిశు సంరక్షణ కోసమే తీసుకున్నారు. అయితే ఇప్పుడు అది కాకుండా అన్ని పనులు చేపిస్తూ ఉన్నారు. మరి సచివాలయంలో మరి 9 to 4 వరకు కూర్చోవాలంటున్నారు. మరి సచివాలయం పనులు కూడా చేపిస్తూ ఉన్నారు. పెన్షన్కి కూడా పంచమని డ్యూటీలు వేస్తూ ఉన్నారు. మాకు సంబంధం లేని పనులు మా చేత చేపిస్తూ ఉన్నారు. అప్పుడు ఓన్లీ ఏంటంటే మరి వ్యాక్సిన్కి తల్లిని బిడ్డని పిలిస్తే చాలు అన్నారు. ఇప్పుడైతే ఫోన్లు ఇచ్చారు, ఫోన్లో వర్క్ చేయాలంటున్నారు. మరి రికార్డ్స్ పూర్వకంగా కూడా రాయాలి అంటున్నారు. మరి అందరూ మరి తక్కువ చదువుకున్న వాళ్ళు మరి అది చాలా ఇబ్బందికరంగా ఉంది. అంతేకాకుండా పని చేయని ఫోన్లు ఇచ్చారు. వాటితో మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. మరి మాకు కనీస వేతనం 26,000 మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గవర్నమెంట్ మా మనవి వినాలని కోరుకుంటాము. ఈరోజు మేము చేస్తున్నటువంటి ఈ కార్మిక ధర్నాలో ముఖ్యమైన అంశం ఏంటంటే, మేము అంగన్వాడీ టీచర్స్గా ఇక్కడ గత 30 ఏళ్ళగా సర్వీస్ చేస్తూనే ఉన్నాము. అయితే ఎన్నో ధర్నాలు ఇట్లానే చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి మా జీతాలు ఇంతవరకు మేము సిఐటి ద్వారా పొందుకుంటూ వచ్చాము. అయితే గత ప్రభుత్వంలో 42 రోజులు మేము నిర్వర్తిగా సమ్మె చేస్తూనే వచ్చాము. అయితే మాకు ఆ సమ్మెలో ఏమీ రాలేదు. ఆ సమయంలో కూడా ఈ కూటమి ప్రభుత్వము మేము వస్తే మీకు మీ హామీలన్నిటిని మేము నెరవేరుస్తామని చెప్పి కూడా వాగ్దానం చేసి ఉన్నారు. అయ్యా ఒకసారి మీరు ఆనాడు మాకు టెంటల వద్దకు వచ్చి చేసినటువంటి వాగ్దానాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము.